భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసంలో ఉన్న పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు మోదీ. మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ మరణంతో తన జీవితంలో ఎంతో ముఖ్యమైన గురువును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ, పలువురు ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన చంద్రబాబు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.